హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఈ వీక్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. డబ్బింగ్ సినిమాలైన కూలీ, వార్ 2 ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తున్నాయి. అటు ఓవర్సీస్ ఇటు ఇండియా ప్రీ బుకింగ్స్ లో ఈ రెండు సినిమాలు అదరకొడుతున్నాయి. ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూలీ, వార్ 2 సినిమాల క్రేజే కనపడుతోంది. ఈ వారం బాక్స్ ఆఫీస్ ఫైట్ మరింత రసవత్తరంగా ఉండనుంది. ఎక్కువగా స్ట్రైట్ సినిమాల మధ్య ఉండే బాక్స్ ఆఫీస్ వార్ ఈసారి రెండు డబ్బింగ్ సినిమాల మధ్య ఫిక్స్ అయింది. అవే కూలీ, వార్ 2 సినిమాలు. రెండు డబ్బింగ్ సినిమాలైనప్పటికీ ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న స్టార్స్ నటించిన మూవీస్ కావడంతో ఈ రెండు సినిమాలపై చాలా క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. అదే రేంజ్ లో కూలీ, వార్ 2 సినిమాలు భారీ అంచనాల్ని క్రియేట్ చేశాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే స్కై లెవెల్ హైప్ తో భారీ క్రేజ్ ఉన్న కూలీ, వార్ 2 సినిమాలు రిలీజ్ కి ముందే సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ సృష్టిస్తోంది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో $20 లక్షల రాబట్టిన ఫస్ట్ తమిళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకు ముందున్న కబాలీ సినిమా $19 లక్షల కలెక్షన్ల రికార్డును కూలీ సినిమా బ్రేక్ చేసింది. దీంతో రజనీకాంత్ తన సినిమా రికార్డుని తానే బద్దలు కొట్టారని, తలైవా స్టార్డమ్ కి ఎవరూ పోటీ ఇవ్వలేరని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు రజనీ ఫ్యాన్స్. ఓవర్సీస్ లోనే కాదు, వరల్డ్ వైడ్ ప్రీ సేల్స్ పరంగా ఇప్పటికే కూలీ సినిమా 66% పైగా బడ్జెట్ రికవర్ చేసింది. కూలీ సినిమా ఇండియా వైడ్ ప్రీ సేల్స్ పరంగా ఇప్పటి వరకు 17,73 లక్షలు రాబట్టినట్లు సమాచారం. బ్లాక్డ్ సీట్లతో కలిపి ఈ కలెక్షన్స్ 24.31 కోట్లు ఉంటుందని అంచనా. ఫ్యూ డేస్ లోనే సినిమా రిలీజ్ ఉండడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కూలీ తమిళ వెర్షన్ 8,11,46 టికెట్లు, హిందీ వెర్షన్ 15,844 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక తెలుగు వెర్షన్ కి టికెట్ ప్రైస్ కి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరగడం గ్యారంటీ. మొత్తంగా రజనీ కూలీ తన ప్రీ సేల్స్ తోనే 50 కోట్ల మార్కుని దాటి హిస్టరీ క్రియేట్ చేయడం పక్కాగా కనిపిస్తోంది. ప్రీ సేల్స్ లో రజనీకాంత్ సినిమాకి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 సినిమా టఫ్ ఫైట్ ఇస్తోంది. కేవలం 3 భాషల్లోనే రిలీజ్ అవుతున్న ఈ యష్ రాజ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియా వైడ్ ప్రీ సేల్స్ లో 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు బ్లాక్డ్ సీట్లతో ఈ వసూళ్లు 8,54 లక్షలు ఉంటుందని అంచనా. తెలుగు స్టేట్స్ లో టికెట్ ధరలకు గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఈ నెంబర్ 10 కోట్ల మార్కుని అందుకోనుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్ట్ మూవీ కావడంతో వార్ 2 పై తెలుగులో భారీ అంచనాలున్నాయి. అటు హిందీలో హృతిక్ రోషన్ స్టార్డమ్ ఉండనే ఉంది. ఇక తమిళ్ వర్షన్ కి కూడా ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ హెల్ప్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు తారక్ అభిమానులు. ఇలా ప్రీ సేల్స్ లోనే అదరగొడుతున్న ఈ రెండు డబ్బింగ్ సినిమాల బాక్స్ ఆఫీస్ వార్ రిలీజ్ రోజున ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోయే స్పిరిట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అందరికీ తెలుసు. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? స్పిరిట్ సెట్స్ లోకి ప్రభాస్ ఎప్పుడు అడుగు పెడతారు? అసలు స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ ని వంగ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో తెలుసా? ప్రభాస్ లైనప్ సినిమాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లో స్పిరిట్ ఒకటి. డేరింగ్ అండ్ డాషింగ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా పైన చాలా క్యూరియస్ గా ఉన్నారు డార్లింగ్ అభిమానులు. కెరీర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తూ ఉండడంతో స్పిరిట్ పై ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. తృప్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమాకు సంబంధించిన పూజా సెరమనీ సెప్టెంబర్ ఎండింగ్ కి జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని డైరెక్టర్ వంగ విదేశాల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా 9 లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యే స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ ని మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ దేశాల్లో లొకేషన్స్ ఫైనల్ చేసేశారు. అక్కడే కీ సీన్స్ ప్లాన్ చేశారట సందీప్ రెడ్డి. నవంబర్లో స్పిరిట్ సెట్స్ లో జాయిన్ అవుతారట ప్రభాస్. కొరియన్ యాక్టర్ డాన్ లీ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ని ఎప్పుడో కంప్లీట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. ప్రెజెంట్ ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. డిసెంబర్ 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ హారర్ కామెడీ మూవీకి సంబంధించి సాంగ్స్, బ్యాలెన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. ఇటు డైరెక్టర్ హను రాఘవపూడితో చేసిన ఫౌజీ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. నెల రోజుల్లో ప్రభాస్ కి సంబంధించిన షూట్ మొత్తం కంప్లీట్ కాగా మిగిలిన ఆర్టిస్టుల షూటింగ్ మరో 20 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. అంటే 2 నెలల్లో ప్రభాస్ ఫౌజీని కంప్లీట్ చేస్తారన్నమాట. ఈ 2 సినిమాల్ని పూర్తి చేసి నవంబర్లో స్పిరిట్ సెట్స్ లో ప్రభాస్ జాయిన్ అయ్యే రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు. స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తోందా? ప్రొడ్యూసర్ గా మారిన శామ్ సినిమాల్ని నిర్మిస్తూనే యాక్టింగ్ లో బిజీ కావాలని డిసైడ్ అయిందా? మరి ఇందుకోసం సమంత చేస్తోన్న ప్రయత్నాలేంటి? సమంతని అప్రోచ్ అవుతున్న ప్రాజెక్ట్స్ ఏంటి?
స్టార్ హీరోయిన్ సమంత ప్రెజెంట్ ఈ పేరు సినిమాల పరంగా కంటే తన పర్సనల్ లైఫ్ మీద వస్తున్న రూమర్స్ తోనే ఎక్కువగా వినిపిస్తోంది. రాజ్ నిడమోర్తో రిలేషన్ అంటూ రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది. దీనికి తోడు సమంత మునుపట్ల సినిమాలు చేయడం లేదు. దీంతో శామ్ కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడు సైన్ చేస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. సమంత చేయబోయే కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు అంతా. అలాంటి ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తోంది ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. సమంత డైరెక్టర్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో పార్ట్ అవుతుందని న్యూస్ హల్చల్ చేస్తోంది. తమిళ హీరో కార్తీతో లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీకి సీక్వెల్ గా వస్తున్న ఖైదీ పార్ట్ 2లో సమంత స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇటు ఖైదీ ఫస్ట్ పార్ట్ లో ఫీమేల్ లీడ్ ని చూపించకుండా ఢిల్లీ వైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందోనని క్యూరియాసిటీ జనరేట్ చేశారు లోకేష్. ఇప్పుడు తెరకెక్కబోయే పార్ట్ 2లో ఢిల్లీ వైఫ్ గా సమంత కనిపించబోతుందని సమాచారం. కూలీ రిలీజ్ అయిన మరుసటి రోజునే ఖైదీ 2ని పట్టాలెక్కిస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్. ఖైదీ పార్ట్ 2 న్యూస్ తో సమంత ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తున్న మరో సినిమా పెద్ది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందనే న్యూస్ వైరల్ అయింది. దీనిపై కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పుష్ప 2 తర్వాత మరో స్పెషల్ సాంగ్ లో మెరవని సమంత పెద్ది సినిమాకి అంటుందా లేదా అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు జనాలు. ఈ రెండు ఇంట్రెస్టింగ్ సినిమాల ప్రాజెక్ట్ లో సమంత పార్ట్ అవుతుందనే న్యూస్ తో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు శామ్ అభిమానులు. వరుస ఫ్లాపుల తర్వాత హౌస్ఫుల్ 5 సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు అక్షయ్ కుమార్. ఒకప్పుడు యాక్షన్ హీరోగా అదరకొట్టిన అక్షయ్ కామెడీ సినిమాలతోనూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు. లేటెస్ట్ గా జాలీ LLB సిరీస్ నుంచి వస్తోన్న థర్డ్ పార్ట్ తో నవ్వులు పూయించేందుకు వస్తున్నారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి లీడ్ రోల్లో నటిస్తున్న జాలీ LLB టీజర్ రిలీజ్ అయింది. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా థర్డ్ పార్ట్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ 2 పార్ట్స్ ని తెరకెక్కించిన సుభాష్ కపూర్ జాలీ LLB 3ని డైరెక్ట్ చేశారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఫన్నీ కోర్ట్ రూమ్ సీన్స్ తో మూవీ టీజర్ ని అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎలిమెంట్స్ తో నింపేశారు డైరెక్టర్ సుభాష్ కపూర్. ఈ సినిమాని సెప్టెంబర్ 19న విడుదల చేసినట్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2013లో అర్షద్ వార్సి హీరోగా జాలీ LLB సినిమా విడుదలైంది. అర్షద్ వార్సికి ఆపోజిట్ లాయర్ గా ఈ సినిమాలో బోమన్ ఇరానీ నటించారు. సుభాష్ కపూర్ డైరెక్షన్ లో 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సౌరభ్ శుక్లా, సంజయ్ మిశ్రా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన జాలీ LLB సినిమాకి ఆడియన్స్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అందించింది. అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ లో జాలీ LLB నుంచి సెకండ్ పార్ట్ వచ్చింది. 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన జాలీ LLB 2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల కలెక్షన్లు సాధించింది. అక్షయ్ కుమార్ స్టార్డమ్ తో జాలీ LLB 2 ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించింది. సుభాష్ కపూర్ డైరెక్ట్ చేసిన జాలీ LLB పార్ట్ 2లో అక్షయ్ కుమార్ కి ఆపోజిట్ గా అను కపూర్ నటించారు. ఫస్ట్ పార్ట్ లో జాలీగా చేసిన అర్షద్ వార్సి, సెకండ్ పార్ట్ లో జాలీగా చేసిన అక్షయ్ కుమార్ ఇద్దరు పార్ట్ 3లో నటిస్తూ ఉండడంతో ఈసారి ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు బీ టౌన్ జనాలు. మరి చూడాలి ఫస్ట్ 2 పార్ట్స్ కి మించి జాలీ LLB పార్ట్ 3 బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో. పుష్పరాజ్ ని ఇమిటేట్ చేసిన జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ గా సుందరకాండ ట్రైలర్, చిత్తూరు పిల్లగా లావణ్య త్రిపాఠి, రావ్ బహదూర్ గా సత్యదేవ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న పరం సుందరి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో రజనీకాంత్, మోహన్ లాల్, అల్లు అర్జున్ ని జాన్వీ ఇమిటేట్ చేసిన సీన్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 29న ఆడియన్స్ ముందుకొస్తోంది. రవితేజ అప్ కమింగ్ మూవీ మాస్ జాతర నుండి విడుదలైన టీజర్ 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తోంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శ్రీదేవి, విజయ్ కుమార్, వృత్తి వాఘవి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ లీడ్ రోల్లో నటిస్తోన్న సతీ లీలావతి నుంచి చిత్తూరు పిల్ల అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు బ్యానర్ లో సత్యదేవ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకి రావ్ బహదూర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. సత్యరాజ్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోన్న త్రిభాణాధారి బార్బరిక్ ట్రైలర్ ఈ బుధవారం విడుదల కానుంది. ఉదయ్ భాను కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. రష్మిక మందన తన పర్ఫ్యూమ్ బిజినెస్ ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపింది. ఈ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్న బన్నీ రష్మిక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
సక్సెస్ కావాలని విష్ చేశారు. ప్రెసెంట్ ఈ ఫోటోల్ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. పరదా మూవీ ప్రమోషన్స్ లో టిల్లు స్క్వేర్ లోని తన రోల్ పై స్పందించారు అనుపమ పరమేశ్వరన్. ఆ రోల్ తన అభిమానులకి నచ్చలేదని, తాను కూడా ఆ క్యారెక్టర్ చేసే టైంలో కంఫర్ట్ గా లేనని చెప్పారు. ప్రస్తుతం అనుపమ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then, take care. Bye bye.